సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడవు, కార్యము చేయగా అటు మగవాడవు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడవు, కార్యము చేయగా అటు మగవాడవు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. దయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు దయమిచ్చువాడవయ్యా, దయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడుపును, నా స్తుతులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించు, నా స్తుతులన్నిటినీ సరిచేయును. ఆమె కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి, అదేవిధంగా దైవజనులు నవీన్ గారికి సభ తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. చక్కగా పాట పాడి ప్రభుని మహింపరిచిన బావు గారికి, అలాగే రాజారావు పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన దైవజనులు ఈరోజు ఈ రాత్రి దైవ సందేశాన్ని అందించబోతున్నటువంటి దైవజనులు శాలేం రాజు గారిని ప్రత్యేకముగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. దైవ సందేశాన్ని రాత్రి అందించబోతున్నారు. ప్రియులారా సిద్ధపడండి. రక్షులుగా అందరూ లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడి థ్యాంక్ యూ. అలాగే సాల్మన్ రాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కృపారావు పాస్టర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా వేదిక మీద కావాలని ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ కూర్చోండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు కృపారావు పాస్టర్ గారు చక్కని పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. ఒక 2 చరణముల పాట గమనించినవి. ఒక 2 చరణములు పాట
పాడి ప్రభుని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అందరికీ ప్రభు నామమున వందనాలు. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన